15 ఏళ్ల క్రితం పాక్ ఉగ్రవాదులు ముంబైలో సృష్టించిన ఆ నరమేధం ఇప్పటికీ ఒళ్లు జలధరింపచేసే ఒక దిగ్భ్రాంతి. 3 రోజుల పాటు జరిగిన ఆ దాడిలో ఛత్రపతి శివాజీ టెర్మినల్ శవాల కుప్పగా మారింది. నారిమన్ హౌస్ నెత్తిరోడింది. చాబాద్ సెంటర్ రక్తసిక్తమైంది. లియోపోల్డ్ కేఫ్ మార్చురీని తలపించింది. ట్రైడెంట్ తో పాటు తాజ్ ప్యాలెస్ నిర్జీవమైంది. అసలు మన ముంబైపై టెర్రరిస్టులు ఎందుకు దాడి చేశారు? ఆ దాడిని అడ్డుకోవడంలో భద్రతా బలగాలు ఎందుకు విఫలమయ్యారు? ఆ ముష్కరులను మన వాళ్లు పట్టుకున్నారా? దాడిపై పాకిస్తాన్ స్పందనేంటి? అసలు ముంబై దాడుల నుంచి భారత్ నేర్చుకున్న గుణపాఠమేంటి? ఇలాంటి విషయాలన్నీ తెలుసుకునేందుకు ఈ వీడియోను చివరి వరకు చూడండి. 2008 నవంబర్ 23న పాకిస్తాన్ మిలిటరీ మరియు గూఢచారి సంస్థ ISI చేత శిక్షణ పొందిన 10 మంది లష్కరే తోయిబా ఉగ్రవాదులు కరాచీ నుండి సముద్రం మీదుగా 3 రోజులు ప్రయాణించి నవంబర్ 26న భారతదేశంలోకి ప్రవేశించి భారతీయ మత్స్యకారులకు చెందిన ఓడను హైజాక్ చేసి ఆ ఓడలోనే రాత్రి 8 గంటల 20 నిమిషాలకు ముంబై తీరంలో అడుగుపెట్టారు. తమ బ్యాగుల్లో 10 AK-47 గన్నులు, 10 పిస్తోళ్లు, 80 గ్రెనేడ్లు, 2000 తోటాలు, 24 మ్యాగజైన్లు, 10 మొబైల్ ఫోన్లు, పేలుడు పదార్థాలు, టైమర్లు, తినడం కోసం బాదం పలుకులు, కిస్మిస్ వంటివి తెచ్చుకున్నారు. ముంబై తీరం నుంచి ఆ 10 మంది 4 బృందాలుగా విడిపోయి తాము అనుకున్న ప్రాంతాలకు చేరుకున్నారు. టాక్సీలో వెళ్తున్నప్పుడు వాటిల్లో టైం బాంబులు పెట్టారు. అవి వేరువేరు సమయాల్లో పేలిపోయి ముంబైలోని అన్ని చోట్ల దాడి జరుగుతోందన్న భ్రమ కల్పించాలన్నది వారి ఉద్దేశం. ముంబైలోని జనసమూహం ఎక్కువగా ఉండే ఛత్రపతి శివాజీ మహారాజ్ టెర్మినస్, గేట్వే ఆఫ్ ఇండియా వద్ద తాజ్ హోటల్, కేఫ్ లియోపోల్డ్, చాబాద్ హౌస్, కామా హాస్పిటల్ సమీపంలోని రంగ్ భవన్ లేన్ మరియు సెయింట్ జేవియర్స్ కాలేజీ సెంటర్, ఒబ్రాయ్ ట్రెండెంట్ వంటి హై ప్రొఫైల్ ప్రదేశాలను లక్ష్యంగా చేసుకుని విచక్షణారహితంగా కాల్పులు జరిపి మారణ హోమం సృష్టించారు. ఈ ఉగ్రదాడిలో 18 మంది పోలీస్ అధికారులు, 2 NSG కమాండోలు సహా 170 మందికి పైగా మరణించారు. దాదాపు 60 గంటల పాటు జరిగిన ఎదురు కాల్పుల్లో 310 మంది గాయపడ్డారు. 26 నవంబర్ రాత్రి 9 గంటల 40 నిమిషాల ఫస్ట్ అటాక్. లియోపాల్డ్ కేఫ్ మరియు ఛత్రపతి శివాజీ టెర్మినస్ లో దాదాపు ఒకే సమయంలో దాడులు మొదలయ్యాయి. ఉగ్రవాదులు షుయబ్ నజీర్లిద్దరూ AK-47 రైఫిళ్లతో లియోపాల్డ్ కేఫ్ లో కాల్పులు జరిపి 9 మందిని హతమార్చారు. ఇంకోవైపు ఇస్మాయిల్ ఖాన్ కసబ్ CST దగ్గర 2వ తరగతి ప్రయాణికులు ఉండే విశాలమైన వెయిటింగ్ రూమ్ కు వెళ్లి విచక్షణారహితంగా కాల్పులు జరిపి 58 మందిని చంపేశారు. మరోవైపు అబ్దుల్ రెహమాన్ బడా, అబు అలీ ఇద్దరూ కలిసి తాజ్ ప్యాలెస్ హోటల్ వెనకనున్న గోకుల్ రెస్టారెంట్ ప్రాంగణం నుంచి హోటల్ లోపలికి వెళ్లి కాల్పులు జరిపారు. అప్పటికే ఉగ్రవాదులు పలు ప్రాంతాల్లో దాడులు చేస్తున్నారనే సమాచారం ముంబై పోలీసు బలగాలకు అందింది. రాత్రి 11 గంటల 50 నిమిషాలప్పుడు కసబ్, ఇస్మాయిల్ కామా ఆసుపత్రికి చేరుకొని బేభత్సం సృష్టిస్తూ పలువురిని హతమార్చారు. అక్కడ జరిగిన ఎదురు కాల్పుల్లో ముంబై జాయింట్ కమిషనర్ హేమంత్ కర్కరే, అదనపు కమిషనర్ అశోక్ కామ్టే, ఇన్స్పెక్టర్ సలాస్కర్ మరణించారు. అక్కడి నుంచి హైజాక్ చేసిన ఓ కారులో మరో చోటుకు వెళ్తుండగా అర్ధరాత్రి 12 గంటల 40 నిమిషాల సమయంలో ఐడియల్ కేఫ్ ముందు ఆ కారును పోలీసులు అడ్డుకున్నారు. అప్పుడు జరిగిన కాల్పుల్లో ఉగ్రవాది ఇస్మాయిల్ తో పాటు పోలీస్ ఇన్స్పెక్టర్ తుకారాం ఓంబాలే మరణించారు. కసబ్ను మాత్రం ప్రాణాలతో పట్టుకోగలిగారు పోలీసులు. కానీ తాజ్ హోటల్ ఉన్న 8 మంది ఉగ్రవాదుల మారణ కాండ అప్పటికీ కొనసాగుతూనే ఉంది. నవంబర్ 28 తెల్లవారుజామున 2 గంటలకు 3 విమానాల్లో బ్లాక్ క్యాట్ కమాండోస్ తాజ్ ప్యాలెస్ హోటల్ కి చేరుకున్నారు. 100 మందికి పైగా కమాండర్స్ తాజ్ ఆపరేషన్ లో పాల్గొన్నారు. ఆ హోటల్లో 600 గదులున్నాయి. అప్పటికే ప్యాలెస్ సిబ్బంది మొత్తం బయటకు వచ్చేశారు. గెస్టులందరూ ఏ రూమ్ లో ఎవరు ఉన్నారో తెలియని పరిస్థితి. CCTV కవరేజ్ డిస్కనెక్ట్ అయింది. ముఖ్యంగా ఉగ్రవాదులు ఏ ఫ్లోర్ లో ఉన్నారో తెలియదు. అలాంటి సందర్భంలో 4th ఫ్లోర్ లోని ఓ రూమ్ లో డేటా ఎంట్రీ మహిళా ఉద్యోగి ఫ్లోరిస్ మార్టిస్ చిక్కుకుపోయిందని పక్కాగా తెలిసింది. దాంతో ఆమెను రక్షించడానికి లోపలికి వెళ్లగలిగితే ఉగ్రవాదులు ఎక్కడున్నారు, ఎంతమంది ఉన్నారు, ఏ వైపు నుంచి దాడి చేస్తున్నారనే దానికి కొంత క్లారిటీ వస్తుంది. సో ఇప్పుడు 8 మంది ఉగ్రవాదులున్న తాజ్ హోటల్లోకి ధైర్యంగా వెళ్లగలిగే ఆఫీసర్ ఎవరు? అప్పుడు ముందుకొచ్చాడు మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్. 10 మంది తన బృందంతో లోపలికి వెళ్లారు. 15 గంటల పాటు ఉగ్రవాదులతో పోరాడారు. సందీప్ ఒక్కడే ధైర్యంగా ఎక్కడ దాక్కున్నారో తెలియని
నలుగురు ఉగ్రవాదులను ట్రాప్ చేసి మరీ బాల్ రూమ్ లోకి రప్పించగలిగాడు. వారితో చాలాసేపు పోరాడి వీర మరణం పొందాడు. తర్వాత బ్లాక్ కమాండో బృందాలు స్నిప్పర్స్ తో ఆ నలుగురు ఉగ్రవాదులను చంపడం ఈజీ అయింది. కానీ అందుకు మేజర్ సందీప్ ప్రాణాలు పోగొట్టుకోవాల్సి వచ్చింది. అయినా ఇంకా నలుగురు ఉగ్రవాదులు మిగిలే ఉన్నారు. ఈ రోజు సాయంత్రం 4 గంటల వరకు వాసాబీ రెస్టారెంట్ తాజ్ హోటల్లో కాల్పుల శబ్దం వినిపిస్తూనే ఉంది. 2 ఉగ్రవాదులు గ్రౌండ్ ఫ్లోర్ లో ఉన్న హార్బర్ బార్ నుంచి, మరో 2 వాసాబీ రెస్టారెంట్ నుంచి కమాండోలపై కాల్పులు జరుపుతూనే ఉన్నారు. చివరికి రాత్రి 7 గంటల సమయంలో లోపలికి గ్రైనేడ్స్ విసిరి మిగిలిన 4 ఉగ్రవాదులను హతమార్చారు మన కమాండోలు. ఆ తర్వాత ప్రాణాలతో పట్టుకున్న కసబ్ను 2 ఏళ్ల పాటు ముంబైలోని ఆర్థర్ రోడ్ జైల్లో పెట్టి ప్రత్యేక కోర్టు ద్వారా విచారించారు. అజ్మల్ కసబ్ తన నేరాలన్నింటినీ అంగీకరించాడు. దేశంలోకి ఎలా ప్రవేశించింది, మారణకాండను ఎలా కొనసాగించింది వివరించాడు. లఖ్వీతో పాటు మరికొంతమంది ప్రోద్బలంతోనే ఈ దుశ్చర్యకు పాల్పడినట్టు తెలిపాడు. విచారణ అనంతరం 2010 మే నెలలో మరణశిక్ష విధించారు. నవంబర్ 2012లో పూణేలోని ఎరవాడ జైల్లో కసబ్కు ఉరిశిక్ష అమలు చేశారు. ముంబై దాడి జరగడానికి ప్రధాన కారణం మన దేశంపై పాకిస్తాన్కు ఉన్న ఈర్ష్య, అసూయ, ద్వేషం. ఇండియాకు ఉన్న క్లీన్ ఇమేజ్ ను చెరిపేసి ఆర్థిక మార్గాలపై దెబ్బకొట్టి ప్రపంచవ్యాప్తంగా భారత్కు వస్తున్న సందర్శకులను భయపెట్టి భారత్ సేఫ్ ప్లేస్ కాదని నిరూపించాలని ఎంచుకున్న మార్గమే ముంబైపై దాడులు. అందుకోసం పక్కాగా ప్లాన్ చేసింది పాక్. ముంబైపై దాడికి సంవత్సర కాలం ముందే ఉగ్రవాద సంస్థ లష్కర్ ఏ తోయిబా ప్రణాళిక రచించింది. తిండి కూడా దొరక్క ఇబ్బంది పడుతున్న నిరుపేద పాక్ కుటుంబాలకు డబ్బు ఆశ చూపి 26 మంది మైనర్లను కొనుగోలు చేసింది లష్కర్ ఏ తోయిబా. వారిలో కసబ్ కూడా ఒకడు. తన తండ్రే అమ్మేశాడట. వారికి 9 నెలల పాటు ట్రైనింగ్ ఇచ్చి భారత్ వ్యతిరేకులుగా మార్చారు. పాకిస్తాన్లో ఉన్న పేదరికానికి, పాకిస్తానీయులు పడుతున్న అన్ని కష్టాలకు భారతదేశమే కారణమని, అందుకు రుజువుగా జమ్మూ కాశ్మీర్లో ఇండియన్ ఆర్మీ చంపిన టెర్రరిస్టు ఫ్యామిలీలను చూపించారు. వారితో మాట్లాడించారు. అలా వారందరిలో ఇండియా అంటే చాలు చంపేయాలనంత ద్వేషాన్ని నింపారు. ఆ 26 మందిలో మొదటి టీంగా 10 మందిని ముంబై పైకి ఉసిగొల్పారు. ముంబై మన దేశ వాణిజ్య రాజధాని, ఆర్థికంగా ముఖ్యమైన నగరం. మరోసారి ఇలాంటి దాడులు జరగకుండా ఉండేందుకు పలు జాగ్రత్తలు చేపట్టింది ముంబై భద్రతా వ్యవస్థ. ముందుగా అప్పటి పోలీస్ కమిషనర్ హసన్ గఫూర్ ముంబై దాడులను ప్రతిఘటించడంలో విఫలమయ్యారని ఆయన్ని కమిషనర్గా తొలగించింది. ఆ తర్వాత పోలీసు వ్యవస్థలో భద్రతా సిబ్బందిని పెంచారు. ట్రైనింగ్, ఆధునిక ఆయుధాల వాడకంలో ప్రత్యేక శిక్షణ ప్రారంభించారు. బుల్లెట్ ప్రూఫ్ జాకెట్స్, ఆయుధాలు పెద్ద సంఖ్యలో సమకూర్చుకున్నారు. కంట్రోల్ రూమ్ కు ఫోన్ వచ్చిన 5 నిమిషాల్లోనే ఆపరేషన్ స్టార్ట్ చేసేలా ఏర్పాట్లు చేసుకున్నారు. ఎలాంటి విపత్కర పరిస్థితులనైనా ఎదుర్కొనేందుకు 5,000 అత్యాధునిక ఆయుధాలు, బోట్లు సిద్ధంగా ఉంచుకున్నారు. ఇక ప్రతి సంవత్సరం ఆనాటి దాడిలో అమరులైన పోలీసులు, భద్రతా సిబ్బందికి నివాళులు అర్పిస్తూనే ఉంది మన దేశం. దక్షిణ ముంబైలోని పోలీస్ హెడ్ క్వార్టర్లో ఇటీవల నిర్మించిన స్మారక స్తూపం వద్ద అధికారిక నివాళులు అర్పిస్తున్నారు. ఈ దాడులకు సూత్రధారిగా హఫీజ్ సయీద్ పేరు చెప్తారు. అతనితో పాటు ముంబై దాడి బాధ్యులందరిపైన పాకిస్తాన్లో ఛార్జ్ షీట్ కూడా వేశారు. కానీ ఎలాంటి చర్యలు తీసుకున్నారో ఎవరికీ తెలియదు. ఇక్కడ కూడా అంతే ఉగ్రదాడి బాధితులకు మన దేశంలో ఎలాంటి న్యాయం జరిగిందో ఎవరికీ తెలియదు. మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.